గుడ్ మార్నింగ్ children, all of you. ఓకే, ఈరోజు మనం బాస్కెట్బాల్లో జోన్ డిఫెన్స్ అయినా మ్యాన్ టు మ్యాన్ డిఫెన్స్ అయినా లేకపోతే కంబైన్డ్ డిఫెన్స్ అంటాం, రెండు కలిపి జోను మ్యాన్ టు మ్యాన్. జోన్ అంటే ఏంటంటే ఏరియా కవర్ చేస్తాం. మ్యాన్ టు మ్యాన్ అంటే లోపల ఆడేది ఎంతమంది? ఐదుగురిని పట్టుకుంటాం ఆపడానికి, బాస్కెట్ వేయకుండా ఆపడం కోసం. ఇప్పుడు జోన్ డిఫెన్స్లోనైనా మ్యాన్ టు మ్యాన్ డిఫెన్స్లోనైనా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాల్ రిసీవ్ చేసుకోవడం. బయట నుంచి కానీ లోపల నుంచి కానీ బాల్ రిసీవ్ చేసుకొని పాస్ ఇవ్వడం కానీ షార్ట్ వేయడం కానీ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేయాలన్నా కానీ పాస్ ఇవ్వాలన్నా, డ్రిబుల్ చేయాలన్నా, షూట్ చేయాలన్నా మన చేతిలోకి బాల్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ 5 ఉన్నారు, మీరంతా ఒక టీము, మేము 5 ఒక టీము. ఇప్పుడు బాల్ తీసుకొస్తుంది, మేము 5 కూడా స్ప్రెడ్ అవుతున్నాం. 5 4 ప్లేసుల్లోకి వెళ్ళండి, అటు వెళ్ళాను చూడండి. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం. ఇప్పుడు నాకు బాల్ కావాలి, నన్ను ఎవరు కాస్తున్నారు? నేను ఇక్కడ నిలబడుతున్నాను, వీడు నన్ను కాస్తున్నాడు. నా దగ్గరికి వెళ్ళి వస్తున్నారు చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటి, బాల్ తీసుకోవాలి. బాల్ తీసుకోవాలి, షార్ట్ పాసింగ్ షార్ట్ అడిగా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నిలబడుతున్నా, సెంటర్లో ఉన్నాడు, నేను ఇక్కడున్నా. మీరేం చేస్తున్నారంటే, మీకు బాల్ ఎందుకు దొరకట్లేదంటే మీ పక్కనే మనిషి ఉన్నాడు కాబట్టి మీకు బాల్ పట్టుకుంటే లాక్కుంటారేమో టెన్షన్లో ఉంటున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు నేను అనుకుంటున్నాడు, ఇంత దూరం పెట్టాలి, మనం ఇంత దూరం కవర్ చేయాలి. కాళ్ళు ఎంత విధంగా ఉన్నాయి, చేతులు చూడండి. ఇక్కడ తీసుకోవాలి, నేను బాల్ తీసుకొస్తుందా? బాలే నాకు, ఇదిగో పట్టుకున్నా, పట్టుకున్నాను, కాళ్ళు విధంగా ఉన్నాయి. బాల్ పట్టుకునేటప్పుడే రిసీవ్ చేసుకుంటే తీసుకున్నా, డిఫెన్స్ రారా, ఇటు వచ్చాడు, బాల్ తీసుకున్న తర్వాత ఒక్క సెకండ్ ఆలోచించాలి మనం, డిఫెన్స్ ఎక్కడ ఉంది, నా డిఫెన్స్ రా. ఇటు ముందుకు వచ్చాడు, నేను ఇటు వెళ్తా, ఇటు వస్తే ఇటు తిరుగుతా. అర్థమవుతుందా? ఇక్కడ తీసుకున్న తర్వాత 1:1లో ఏం చేయాలి, నన్ను అక్కడే కాస్తున్నాడు. తీసుకొని బయటికి పారిపోకూడదు, మనం భయపడి వీళ్ళు గుద్దుకుంటూ వెళ్ళాలి లోపలికి. బ్రష్ ఆఫ్ అంటాం, చూడు ఇట్లా గుద్దుతున్నాడు, షోల్డర్ పెట్టి గుద్దుకుంటూ ధైర్యంగా లోపలికి వెళ్ళి రింగ్ మీద షాట్ చేయాలి, లేదా